ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మా అత్తయ్య ఎంతో సూపర్‌గా చేసే వరిపిండితో అంబలి చేయబోతుందండి. పూజలు చేసుకునేటప్పుడు తొందరగా ప్రసాదాలు చేసుకొని పూజ తొందరగా ముగించాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కోసారి పూజ చేద్దాం అనుకున్న టైం ఎక్కువ ఉండదు. ప్రసాదం లేకోకుండా పూజ చేస్తామనే బాధ లేకోకుండా సింపుల్‌గా టేస్టీ అయిన ప్రసాదం ఎలా చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటా. ఇది చాలా కాలం నుంచి మా ఇంట్లో చేస్తున్న ప్రసాదాలండి. నేను చేసే ప్రతి వీడియో కూడా 1కి 10 సార్లు పర్టిక్యులర్‌గా చూసుకొని పర్ఫెక్ట్ కంటెంట్‌లో చెప్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్‌గా వస్తది. అర లీటర్ నీళ్లు తీసుకున్నా, అర లీటర్ కొంచెం మసిలినాక ఒక ఒక్క గిన్నె కొబ్బరి తీసుకొని మంచిగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నా. నీళ్లు బాగా మరిగాక ఆ నీళ్ళలో కొబ్బరి వేసేయాలి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూసినట్టు. ఆ కొబ్బరి బాగా ఉడుకుతూ ఉంటది. మనం అంతలోపు వరిపిండి అండి. ఒక 3 టేబుల్ స్పూన్లంత వరిపిండి తీసుకున్నా. 3 టేబుల్ స్పూన్లేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక్కరం పల్చగా కలిపేసుకోవాలి. ఉండలేమీ లేకోకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఉండేదనుకో మనం వేసినా కూడా అంబలిలో కూడా ఉండలు కానిస్తాయి. అది మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి. ఉండలేమీ లేకోకుండా ఇలా స్పూన్‌తో కలబెట్టినా సరే చక్కగా కలిసిపోయి కొబ్బరి పాలు లెక్క ఉంటాయి. కొబ్బరి బాగా ఉడికింది కదా! 10 నిమిషాలు వాటర్‌లో ఉడకనివ్వాలి కొబ్బరిని. ఆ తర్వాత బెల్లం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో నేనైతే బెల్లం తీసుకున్నా. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను తినే స్వీట్ అయితే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. 10 నిమిషాలు నీళ్ళలో ఉడికిన కొబ్బరిని మళ్ళీ బెల్లం వేసి ఆ ఎసట్లోనే 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. బెల్లం వేసినాం కాబట్టి కొబ్బరికి ఎంత స్వీట్‌నెస్ పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనలీ మనం ఏం చేయాలంటే ఒక్క స్పూన్ నెయ్యి వేసాను. చూడండి పెద్ద గరిటెతో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసాను. గరిటెతో కలబెట్టుకుంటూ ఉండాలి. ఎంత బాగా మంచిగా ఉడికింది ఇప్పుడు. ఇప్పుడొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న వరిపిండి అంతా ఇవి వేసేయాలి దీంట్లో. వరిపాలు పోస్తే మంచిగా కలబెట్టేసుకోవాలి. ఇప్పుడే అడుగంటుకోకుండా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ బాగా చిక్కబడేంత వరకు బాగా మరగనివ్వాలి. కొంచెం కొంచెంగా ఉడుకుతూ ఈ కొబ్బరి పాలు, నెయ్యి ఈ ఇవన్నీ పడ్డాయి కాబట్టి మంచిగా ఉడుకుతుంది. ఆ కొబ్బరి టేస్ట్ కనిపిస్తుంది, నెయ్యి టేస్ట్ కనిపిస్తుంది తినేటప్పుడు. మనం అసలు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి ఏంతో చేస్తారని అడగాల్సిందే, అంత బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి మధ్య మధ్యలో కలబెట్టుకుంటుంటే చిక్కబడింది. కొంచెం ఉడకనిచ్చి మనం గ్యాస్ కట్ చేసుకోవచ్చు. చూడండి బెల్లం పాశంలాగా చక్కగా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడైతే పూర్తిగా దగ్గర పడిందండి. ఇప్పుడు గ్యాస్ కట్ చేసుకున్నామంటే మనము పర్ఫెక్ట్‌గా ప్రసాదం పూజ చేసి ప్రసాదం మనం తినబోయేటరికి పర్ఫెక్ట్ కండిషన్‌లో వచ్చేస్తుంది. ఎందుకంటే వేడి చల్లారిపోగానే కొంచెం గట్టిపడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఉన్నప్పుడే గ్యాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా చిక్కబడింది. ఇంక ఈ మాత్రం ఉంటే చాలు. గ్యాస్ కట్ చేసుకుందాం. గ్యాస్ కట్టేసుకొని ఒకసారి కొబ్బరిలో సర్వ్ చేయండి. అప్పట్లో ఇలాగే తినేవాళ్ళంట. అప్పుడు గ్లాసులు కప్పులు ఇలా ఏమున్నాయి, ఇలాగే తినేవాళ్ళం మేమని చెప్పి అలాగే తీసుకుంది. సూపర్గా ఉందంట. చాలా టేస్ట్ ఉంటుంది. నేను కూడా చాలాసార్లు తిన్నా. చాలా టేస్ట్ అండ్ యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో, లైక్